I'm Lokesh. నాకు తెలిసి 10% ఆఫ్ యూ మైట్ నో మీ, అదర్స్ మైట్ హ్యావ్ సీన్ మీ ఓన్లీ ఆన్ యూట్యూబ్. ప్రెస్ మీట్లో వాటిలో Q&Aలు అడుగుతూ ఉంటా. నేను ఇందాక చెప్పినట్టు ముందుగా ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ గారికి హార్టీ వెల్కమ్. అట్లానే ఫిల్మ్ ఫెటర్ నుండి వచ్చిన పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అభిషేక్ సార్, ఆదిత్య గుప్తా గారు, వశిష్ఠ అన్న, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. అయితే చాలామంది ఇప్పుడు ఏంటంటే చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళని చూసినా కూడా ఎప్పుడు నెర్వస్నెస్ అనేది లేదు, కానీ ఫస్ట్ టైం ఇంతమంది డిజిటల్ స్పేస్కి సంబంధించిన వాళ్ళని చూస్తే మాత్రం చాలా నెర్వస్ అవుతున్నాయి. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడే నేను అక్కడ నోటీస్ చేసా డి శ్రీప్రియ గారిని, సో ఇందాక చెప్పినట్టు మెహబూబ్ గారిని, వీళ్ళందరినీ ఇన్స్టాలో చూడటమే కానీ ఐ నెవర్ సా దెమ్ ఇన్ పర్సన్. ఒకవేళ ఇన్ పర్సన్ చూసినా కూడా వాళ్ళందరూ, మెహబూబ్ గారు మా మణికొండలో కార్లో వెళ్తుంటారు, మేము బయట టీ తాగుతూ ఉంటాం. సిమిలర్గా అక్కడ దూరంగా మన మూవీ రివ్యూర్ పోల్ చొక్కా నవీన్, దో వి ఆల్ వర్క్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ, యూజువల్గా ఎప్పుడు కలవం. సో ఇంతమందిని చూసి నర్వస్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ కమ్యూనిటీ. అయితే అందరికీ ఒక అంటే ఈ వాట్ ఈస్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, వీఆర్ కాలింగ్ ఇట్ తెలుగు డిఎంఎఫ్. ఇది ఏంటి, ఎందుకు, చాలా క్వశ్చన్లు ఉన్నాయి. మేనిఫెస్టో ఏంటి అనేది విత్ ఇన్ ఏ షార్ట్ వైల్ విల్ give you the presentation, all the details. But before that, why we have started this federation? So many people are asking. చాలా మంది మంచిది అంటున్నారు, మన కోసం వచ్చింది అంటున్నారు, కొంతమంది ఎందుకు అని అడుగుతున్నారు. This federation is for just two reasons, only two reasons. One is identity. ఇప్పుడు మనందరం ఎక్కడ చోట మనలో చాలా కొంతమంది బై బ్లడ్ కనెక్ట్ అయి ఉంటాం, మనందరికీ అందుకే కామన్ సర్నేమ్స్ ఉంటాయి, అదొక ఐడెంటిటీ. అలానే చాలా రోజుల క్రితం మనందరం పనిచేసే ఆక్యుపేషన్ వైజ్గా విభజింపబడ్డాం, దాన్నే కులం అంటారు. దట్ ఈజ్ వన్ ఐడెంటిటీ. అట్ ద సేమ్ టైం మనందరం జాగ్రఫికల్గా కలిపి ఒక ప్లేస్లో నుంచి మనకు జెండా ఇస్తే దట్ ఈజ్ వన్ ఐడెంటిటీ, దట్ ఈస్ కాల్డ్ కంట్రీ. సిమిలర్గా ఐడెంటిటీలో ఇంకో వేరే రకం ఏంటంటే మెడికల్ ప్రొఫెషన్లో వాళ్ళందరూ వైట్ కోట్ వేసుకుంటారు, దట్ ఈస్ దెయిర్ ఐడెంటిటీ. పోలీసులు కాకి వేసుకుంటారు, లాయర్లు బ్లాక్ కలర్ వేసుకుంటారు, క్రికెటర్స్ బ్లూ జెర్సీలో కనిపిస్తారు, అలానే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు స్టార్స్ చాలా ప్రౌడ్గా ధరిస్తారు వాళ్ళ మీద. దే హ్యావ్ దట్ యూనిఫామ్ ఐడెంటిటీ. సో వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ? మెహబూబ్కి నాకు, లేకపోతే మీకు మెహబూబ్కి, అలాగే మీకు కాత్యాయన్ గారికి, మీకు నవీన్కి, ఇంకా సో మెనీ మీమర్స్ అవుట్ దేర్, మనందరికీ ఉన్న కామన్ ఐడెంటిటీ, కామన్ కనెక్ట్ ఏంటంటే వి ఆల్ ఆర్ తెలుగు కాంటెంట్ క్రియేటర్స్. వెదర్ యు ఆర్ ఏ బ్లాగర్, వెదర్ యు ఆర్ ఏ రైటర్, వెదర్ యు ఆర్ an యాంకర్, whether you are a Twitter influencer, whether you are an Instagrammer, whether you are a reel maker or any other content maker, collectively we all are Telugu content creators. అందుకే మనందరం కలిసి ఒక చోట ఉండాలని, కలిసి ఒక కమ్యూనిటీగా ఉండాలని, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని అనే ఇన్సెప్షన్తో క్రియేట్ చేసిందే తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆకలేస్తే అమ్మ అన్నం పెడతారు, అది ఆవిడ రెస్పాన్సిబిలిటీ. అదే అమ్మ తాగొస్తే కొడతారు, అది కూడా ఆవిడ రెస్పాన్సిబిలిటీయే. కాలేజ్ ఫీ మన నాన్న కడతారు, అది ఆయన రెస్పాన్సిబిలిటీ. నాన్న ఒక అమ్మాయిని ప్రేమించారంటే ఐ డోంట్ నో 80% ఒప్పుకుంటారని అనుకుంటా, అది ఆయన రెస్పాన్సిబిలిటీ. కాకపోతే ఢిల్లీలో ఒక అమ్మాయి చాలా కష్టపడి కొన్ని సాంగ్స్ క్రియేట్ చేసింది, ఆ యూట్యూబ్లో చాలా వైరల్ అయ్యాయి, చాలామంది స్టార్స్ కూడా యూజ్ చేసుకున్నారు. కానీ ఒక 1 year తర్వాత ఎవరో వెళ్ళి ఆ క్రియేట్ చేయడానికి కెమెరాస్ నేనే ఇచ్చా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాది అంటే లీగల్గా అతనికి కాపీరైట్స్ ఉంటాయని చెప్పి ఆ ఛానల్ని క్లోజ్ చేస్తారు, డియాక్టివేట్ చేస్తారు. టుడే షీ లాస్ట్ హర్ ఎంప్లాయ్మెంట్. సో హూ విల్ బీ హర్ రెస్పాన్సిబిలిటీ? అట్ ద సేమ్ టైం విజయవాడలో మీకు తెలిసే ఉంటుంది, పేర్లు చెప్పట్లేదు నేను, విజయవాడలో ఒక అమ్మాయి డ్యాన్స్ రీల్స్తో చాలా పాపులర్ అవ్వడం ఇన్స్టాగ్రామ్లో. సడన్గా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యింది. యూనో ఆ బాయ్ ఫ్రెండ్ ఏం చేశారంటే చాలా నీచంగా వాళ్ళ ఇంటిమేట్ పిక్స్ అన్నింటినీ ఇన్స్టాగ్రామ్లో అండ్ వేరే వేరే రోపోసో అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసేస్తారు ఆయన. అవి వైరల్ అయ్యి టుడే తను ఛానల్ డియాక్టివేట్ చేసుకోవడం కాదు, ఆవిడ అంటే నైతికంగా చాలా కుంగిపోయారు. సో ఆవిడకి మోరల్ రెస్పాన్సిబిలిటీ అనే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సో దట్ రెస్పాన్సిబిలిటీ విల్ బీ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. అంటే అలా అని చెప్పేసి ఛానల్ మీద స్ట్రైక్ పడింది, కంటెంట్ పోయింది, సో ఇది మీరే రెస్పాన్సిబిలిటీ అని అంటారేమో. అక్కడ మనం అందరికీ తెలియాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి, అంటే ఎలా నడుచుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి నేను ఏది పడితే అది మాట్లాడలేము, ఏది పడితే అది చెప్పలేము, చెప్పకూడదు కూడా. సో ఏది చెప్పొచ్చు, ఏది చెప్పకూడదు, క్రియేట్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ఈ బాధ్యత మనకి ఎవరు నేర్పిస్తారు? అవన్నీ నేర్పించడానికి కలెక్టివ్గా మనం ఒక కమ్యూనిటీలో ఉంటే విల్ గెట్ టు నో ఆల్ ఆఫ్ దట్. హౌ అనేది మరికొంచెం తెలుస్తుంది. ఫర్ దీస్ 2 reasons, ఐడెంటిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ,
దట్ ఈస్ అ ప్రైమరీ యూనో ఎజెండా అనండి, అది విజన్ అనండి, మిషన్ అనండి, వాట్ ఎవర్ కార్పొరేట్ టర్మ్ యూ పుట్ అవుట్ దేర్, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, ఐడెంటిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ దట్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈస్ ఫార్మ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సోమ గారు నన్ను ఇంతసేపు భరించినందుకు. Of this Origin Day manifesto of the Telugu Digital Media Federation, manifesto ఏంటి అనేది వారు వివరించబోతున్నారు. Okay, can we have the Telugu Digital Media Federation AV, please?